యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షోస్ ద్వారా ఆమె ఎంత ఫేమస్ అయిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడిన వ్యాఖ్యల వల్ల మాత్రం బాగా ఫేమస్ అయింది. గత ఏడాది ఎన్నికల ప్రచారం గురించి యాంకర్ శ్యామల పేరు సోషల్ మీడియాను షేక్ చేసింది. వైసీపీకి సపోర్ట్ గా శ్యామల పెద్ద పెద్ద శపథాలు చేసింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఆవేశపడి ఆయాసపడమే తప్ప పవన్ కళ్యాణ్ గారు తోటివారికి సహాయపడుతుండగా నేనెప్పుడు చూడలేదు. సహాయపడ్డట్టు నేనెక్కడ వినలేదు కూడా. ఈసారి ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు అని చెప్పుకొచ్చింది. ఆ ఒక్క మాట అప్పుడు శ్యామల అనకుండా ఉండాల్సింది. జగన్ పై అభిమానం ఉండడం తప్పులేదు కానీ మిగతా వారిని తక్కువ చేసి చూడకూడదు అనేది ఆమె తెలుసుకోలేకపోయింది. శ్యామల మాటలు పవన్ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేశాయి. జగన్ గెలుస్తాడు అన్న నమ్మకంతో శ్యామల ఆ మాటలు మాట్లాడింది కానీ పవన్ గెలిచాడు. దీంతో అంబడి సీన్ రివర్స్ అయింది. అధికారంలోకి వచ్చాక ఎవరైతే పవన్ ను తక్కువ చేసి మాట్లాడారో వారందరి లెక్కలు తేల్చడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఆ లిస్టులో శ్యామల కూడా ఉంది. వేణుస్వామిని అలాగే భయపెట్టి జ్యోతిష్యం చెప్పడమే మాన్పించేసిన ఫ్యాన్స్ శ్యామల సైతం వదలకుండా ఇచ్చిపడేశారు. దీంతో ఆమె ఒక వీడియోలో తనపై జరుగుతున్న దాడుల్ని ఆపాలని కోరింది. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నామంటూ మొదలుపెట్టి తనకు ఎంత నరకం చూపిస్తున్నారో చెప్పి దండం పెట్టి వదిలేయమని బ్రతిమలాడింది. ఇక అక్కడితో అక్క సైలెంట్ అయింది. పవన్ ఫ్యాన్స్ కూడా శాంతించారు. ఇక ఇప్పుడు మరోసారి శ్యామల రెచ్చిపోయింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అయ్యాక ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ కి దుమ్మెత్తిపోయడానికి వారికి ఒక అంశం దొరికినట్టయింది. అల్లు అర్జున్ కేసును ఈ రోడ్డు ప్రమాదానికి లింక్ చేసి పవన్ ను విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పటికే రోజా ఎక్స్ వేదికగా పవన్ మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టింది. అదేవిధంగా శ్యామల కూడా పవన్ పై మండిపడుతూ పోస్ట్ పెట్టుకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం వరకే, ఆచరణలో ఉండవు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ కు హాజరైన ఇద్దరు ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటన రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్? సీజ్ ద రోడ్ అనాలి కదా. సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా? మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం వెళ్లి పరామర్శించారా? అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తారా అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ మళ్లీ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సైలెంట్ గా ఉన్నావు కదా, మళ్లీ కెలుక్కోవడం అవసరమా అక్క అని కొందరు, లాస్ట్ టైం జరిగింది సరిపోలేదా, ఇంకా కావాలేమో అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.